టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అటు సినిమాలతో పాటు ఇటు రెస్టారెంట్ బిజినెస్ లోనూ అడుగుపెట్టాడు. వివాహ భోజనంబు అనే పేరుతో హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఓపెన్ చేశాడు. ఈ రెస్టారెంట్లు తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్టులపై ఆహార భద్రతా అధికారులు దాడులు చేస్తున్నారు. ఆ సోదాల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పాడైపోయిన వస్తువులతో వంటకాలు, గడువు దాటిన ఆహార పదార్థాలు, ఫ్రీజర్లో దాచి ఉంచిన మాంసం, కిచెన్లో బల్లులు, బొద్దింకలు ఇలా తినాలంటేనే వాంతికొచ్చేలా కిచెన్లలో దారుణ పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు హీరో సందీప్ కిషన్ కు చెందిన హోటల్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ అధికారులు సికింద్రాబాద్ లోని వివాహ భోజనం రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రెస్టారెంట్ లో అనేక ఉల్లంఘనలను గుర్తించారు. గడువు ముగిసిన 25 కేజీల చిట్టి ముత్యాల బియ్యాన్ని పట్టుకున్నారు. నాణ్యత లేని ఈ బియ్యంతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. సీల్ చేయబడిన కొన్ని ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. అయితే వాటికి సరైన లేబుల్స్ లేవు. వాటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి కస్టమర్లకు వేడి చేసి ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. కిచెన్లోని డస్ట్బిన్లలో మూతలు కూడా సరిగ్గా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్లకు సరైన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని తెలుస్తోంది. వంటగదిలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆహార పదార్థాల తయారీకి, కస్టమర్లకు అందించే నీటికి సంబంధించిన సరైన ధృవపత్రాలు కూడా లేకపోవడం తనిఖీల్లో బయటపడింది. ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. చూసుకోవాలి కదా హీరో, ఫుడ్ పేరుతో చెత్త పెడితే ఎలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.